హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 26th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏందో చూద్దాం. ఇది నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పాను కానీ, సో క్వశ్చన్ ఏంటి, విరాజ్ రీసెంట్లీ ఇన్ ది న్యూస్ ఈజ్ ద మస్కట్ ఫర్ విచ్ ఈవెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఒలింపిక్ గేమ్స్, ఆప్షన్ బి క్రికెట్ వరల్డ్ కప్, ఆప్షన్ సి 12th పారా ఒలింపిక్స్ గేమ్స్, ఆప్షన్ డి ఏషియన్ గేమ్స్. మనందరికీ తెలుసు మనకి ఈ విరాజ్ అనే మస్కట్ వచ్చేసి మనకి 12th పారా ఒలింపిక్స్ మనకు న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి, సో దానికి అందుకని చెప్పేసి మస్కట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్వీల్ చేయడం జరిగింది. సో దీనికి ఈ 12th పారా ఒలింపిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు, మనకి కంగనా రనౌత్ గారిని పెట్టడం జరిగింది. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, ఈ రోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి కామెంట్ సెక్షన్లో. విచ్ ఆర్గనైజేషన్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ 48th అఫీషియల్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ గ్వాదా నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటున్నాడు. ఇక్కడ కనిపెట్టిన ఆర్గనైజేషన్ అడగట్లేదు, సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్రెంచ్ నేషనల్ బ్లడ్ ఏజెన్సీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ రెడ్ క్రెసెంట్ మూవ్మెంట్. సో ఏ ఆర్గనైజేషన్ అనేది మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, చాలామంది కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ విధంగానే ఇంటరాక్ట్ ఓరియంటల్లో మీరు కామెంట్ చేస్తూ ఉండండి. మీకు వీలైన వారికి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే, సో ప్రధానమైనటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే, ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ, అదేవిధంగా ఏ కంపెనీ అనేది చూద్దాము. అదేవిధంగా బల్గ గణేష్ గారు పారా స్విమ్మర్, సో వీరు ఇంగ్లీష్ ఛానల్ని అదేవిధంగా పాక్ స్ట్రైట్ని ఇవ్వడం జరిగింది. సో వారి గురించి న్యూస్లో ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ అనేది జరిగింది, ఎక్కడ జరుగుతుంది అనేది చూద్దాము. అదేవిధంగా క్యాష్ సెన్సస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ తీసుకురావడం జరిగింది. ఇరాన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి కోఆపరేషన్ సస్పెండ్ చేస్తూ ఇరాన్ సంబంధించిన పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. సో చూద్దాం. అదేవిధంగా ఆర్బీఐ ఈజ్ ఆఫ్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ సంబంధించి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ నామ్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గాను ఆర్బీఐ ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, రీసెంట్గా నాటో సమ్మిట్ అనేది జరిగింది. సో దాంట్లో డిఫెన్స్ సెక్టార్లో జీడిపి కాంట్రిబ్యూషన్ అంటే జీడిపిలో ఎక్స్పెండిచర్ 5% ఉండాలని ఒక మోటో తీసుకురావడం జరిగింది. సో చూద్దాం నాటో గురించి. అదేవిధంగా కాఫీ ఎక్స్పోర్ట్ సర్జ్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 50th యానివర్సరీ ఆఫ్ ది డిక్లరేషన్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యి మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన డేట్ June 25th. సో ఈరోజు ఇప్పటికీ 50 years కంప్లీట్ అయింది. సో దాని గురించి చూద్దాం. ఓకే, తర్వాత బీహార్ టు హోస్ట్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బీహార్లో రాబోతుంది. సో చూద్దాము. ఓకే, నెక్స్ట్ విద్యాశక్తి స్కీమ్ న్యూస్లో ఉంది. సో ఈ విద్యాశక్తి స్కీమ్ ఏ గవర్నమెంట్ తీసుకొస్తుంది అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. సో ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ని ఉత్పత్తి చేయడం కోసం అని చెప్పేసి ప్లాంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి హైడ్రోజన్ ప్లాంట్స్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో గ్రీన్ హైడ్రోజన్, సో ఈ గ్రీన్ హైడ్రోజన్ స్పెషాలిటీ ఏంటి అంటే పూర్తిగా రినవబుల్ ఎనర్జీస్తోనే అటు విండ్ ఎనర్జీ కానీ ఇటు మనకి సోలార్ ఎనర్జీ కానీ వీటిని ఉపయోగించుకొనే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. హైడ్రోజన్ ఉత్పత్తి చేసేదాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో దీనికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్లో ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ అంటే ఏదైతే పవర్ కనెక్షన్ ఉన్నటువంటి గ్రిడ్ కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి మనకి గుజరాత్లో రాబోతుంది. సో 5 megawatts. సో దీన్ని అదానీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అదానీ గ్రూప్ వాళ్ళు దీన్ని నిర్వహించబోతున్నారు. ఓకే, అదానీ కమిషనర్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్, సో 5 megawatts గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఇన్ గుజరాత్. సో దీని గురించి డీటెయిల్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ గుజరాత్లోని కచ్లో ఇది రాబోతుంది. ఏ కంపెనీ డెవలప్ చేస్తుంది, ఏ కంపెనీ వాళ్ళు ఈ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేస్తున్నారంటే అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు. ఓకే, క్లీన్ ఎనర్జీ ఆర్మ్ ఆఫ్ ది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్ అది. సో ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్. సో మొత్తం కెపాసిటీ ఎంత 5 megawatts. ఓకే, 5 megawatts ఉత్పత్తి. అదేవిధంగా ఎనర్జీ సోర్స్ వచ్చేసి మొత్తంగా కూడా మనకి సోలార్ విండ్ ద్వారానే 100% కూడా రినవబుల్ ఎనర్జీ ద్వారా, అందుకనే దీన్ని గ్రీన్ హైడ్రోజన్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, గ్రీన్ హైడ్రోజన్గా. సో
కంప్లీట్లీ ఆఫ్ గ్రిడ్, నాట్ కనెక్టెడ్ టు ది మెయిన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ అనేది కనెక్ట్ చేయడం లేదు. ఓకే, హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ త్రూ ఎలక్ట్రోలైసిస్. సో బేసిక్గా పవర్ సప్లై చేసి, అంటే ఈ ఏదైతే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ద్వారా ఏదైతే పవర్ సప్లై చేసి వాటర్లో ఉన్నటువంటి ఆ హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. పవర్డ్ ఎంటైర్లీ ఆన్ సైట్ రినోబుల్ ఎనర్జీ ద్వారానే దీన్ని చేయబోతున్నారు. సో దీని ద్వారా క్లీన్ ఎనర్జీ మిషన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి మనం 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ చేయాలనుకుంటున్నాం కదా. సో దీనికి ఇలాంటి బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక రకంగా మనకి హైడ్రోజన్ ఫ్యూయల్లో ఒకలాంటి ముందడుగు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీకోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏలూరుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు ఏలూరుకు సంబంధించినటువంటి పారా అథ్లెటిక్ ఎవరైతే ఉన్నారో బలగ గణేష్ గారు, వీరి యొక్క ఏజ్ వచ్చేసి 38. సో వీరు ఏంటి అంటే బేసిక్గా వితిన్ 2 months గ్యాప్లో 2 నెలల కాలంలోనే వీరు మన ఏదైతే పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో, అంటే ఇండియా శ్రీలంకకు మధ్యలో ఏదైతే స్ట్రైట్ ఉందో దాన్ని పాక్ స్ట్రైట్ అంటారు కదా. సో ఆ పాక్ స్ట్రైట్ని అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్ని ఈదడం జరిగింది. సో ఇది ఒక రికార్డ్ అన్నమాట. సో ఫస్ట్ పారా స్విమ్మర్ టు కాంకర్ ఇంగ్లీష్ ఛానల్ పాక్ స్ట్రైట్. ఓకే, సో వీరు చూద్దాం. ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసి మనకు బేసిక్గా ఇక్కడ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఏదైతే ఉందో, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్యలో ఈ జలసంధి అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఛానల్ అని పిలవడం జరుగుతుంది. ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్యలో 34 kilometers డిస్టెన్స్ ఏదైతే ఉందో వీరు 13 hours ఈదడం జరిగింది. ఓకే, పాక్ స్ట్రైట్ వచ్చేసి మనకి ఇండియా అండ్ శ్రీలంక వాటర్ వే మధ్యలో ఉండడం జరుగుతుంది. సో మెంబర్ టు ప్రొవైడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఏ టీమ్. సో వీరేంటి బేసిక్గా ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఒక ఏ టీమ్ అనేది ఉంటుంది. ఆ టీమ్కి వీరు మొత్తం 6 members ఇందులో ఉండడం జరిగింది. సో వీరు బేసిక్గా ఇంగ్లీష్ ఛానల్ని ఈదడం జరిగిందనమాట. సో కంప్లీటెడ్ ఇంగ్లీష్ ఛానల్ స్విమ్ 34 kilometers ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే టీంలో భాగంగా వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరు 13 hours 37 minutes వీరు ఈ 34 kilometers ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ని ఈదడం జరిగింది. ఓకే, సో ఏ హిస్టారిక్ టీమ్ రిలే సక్సెస్. ఓకే, నెక్స్ట్ సోలో స్విమ్ అక్రాస్ ది పాక్ స్ట్రైట్. సో మనకి ఇంగ్లీష్ ఛానల్ని వచ్చేసి వీరు టీమ్ ఓరియంటెడ్లో ఈదడం జరిగింది. కానీ ఈ బేసిక్గా ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్నటువంటి పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇది 28 kilometers డిస్టెన్స్ ఉంది. సో ఈ 28 kilometers డిస్టెన్స్ని వీరు కేవలం ఎన్ని గంటలలో 10 hours 30 minutes ఈదడం జరిగింది. ఓకే, ఇండివిజువల్గా ఇదేమో టీమ్ పర్ఫార్మెన్స్ ఇంగ్లీష్ ఛానల్, ఇదేమో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు ఫస్ట్ చెప్పడం జరుగుతుందంటే బేసిక్గా మనకి కరెంట్ అఫైర్స్లో రీజనల్ కరెంట్ అఫైర్స్, అందులో రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ న్యూస్లో ఉంటే ఖచ్చితంగా వారి గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వితిన్ 2 months వీరు రెండు అంటే ఇటు పాక్ స్ట్రైట్ని అటు ఇంగ్లీష్ ఛానల్ని ఇదడం వల్ల వీరు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్, ఓకే, రక్షణ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సమ్మిట్ వచ్చేసి మనకి ఎక్కడ చైనాలో జరిగింది. ఓకే, సో చైనాలో ఉన్నటువంటి క్విండావో June 25, June 26 మధ్యలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే చైనాలోని క్వింగ్డావో అనే ప్లేస్లో జరుగుతుంది. ఓకే, టు పార్టిసిపేట్ ది షాంఘై కోఆపరేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. సో బేసిక్గా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే డిఫెన్స్ మినిస్టర్లో ఉందో దీనిలో కీ డిస్కషన్స్ ఏంటి అంటే రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ పీస్, సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కొలాబరేషన్స్లో భాగంగా ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీజనల్గా సెక్యూరిటీ అండ్ పీస్ని కోలాబరేట్ చేయాలని, పెంపొందించాలని చెప్పేసి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు, మెంబర్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో June 25, 26 ఇందాకే చెప్పాను. సో మన ఇండియా నుంచి డిఫెన్స్ మినిస్టర్ అనేటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవ్వడం జరిగింది చైనాలోని
క్విండావో అనే ప్లేస్లో. ఓకే, సో బేసిక్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 2001లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి ఫౌండింగ్ మెంబర్స్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫౌండింగ్ మెంబర్స్లో ఇండియా లేదండి. సో ఇండియాకి 2017లో ఫుల్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇండియా వచ్చేసి మెంబర్షిప్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో బేసిక్గా 2017లో. ఇదే ఇయర్లో మనకి పాకిస్తాన్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన లీడర్షిప్ కంట్రీస్లో భాగంగా ఎవరు అటెండ్ అవ్వడం జరిగింది, జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, సో బేసిక్గా 2017లో మెంబర్షిప్ అవ్వడం జరిగింది. ఓకే, రొటేటింగ్ చైర్మన్షిప్లో భాగంగా ఇండియా ఆల్రెడీ 2023లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన మీటింగ్కి హోస్ట్గా ఉండడం జరిగింది, వేదిక కంట్రీగా ఉండడం జరిగింది 2023లో. ఓకే, ఇప్పుడు 2025లో చైనా దీనికి చైర్గా ఉండడం జరిగింది. అయితే థీమ్ ఏంటి 2025 ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్ ఏంటి అంటే అప్హోల్డింగ్ ది షాంఘై స్పిరిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆన్ ది మూవ్ అనే బేస్ మీద థీమ్ ఉండడం జరిగింది. సో మెంబర్ కంట్రీస్, సో చాలా ఇంపార్టెంట్, ఇండియా ఫౌండింగ్ మెంబర్ కాదు, పాకిస్తాన్ ఫౌండింగ్ మెంబర్ కాదు, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇండియా మెంబరే కానీ 2015 నుంచి మెంబరు, కానీ స్థాపించినప్పటి నుంచి మెంబర్ కాదు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా మెంబరే కానీ 2015 నుంచి మెంబరు, కానీ ఎప్పుడు స్థాపించినప్పటి నుంచి కాదు. ఓకే, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారూస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీసు. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారూస్ కంట్రీస్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీసు. ఇవి 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 2015లో మాత్రం ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే గ్రూప్ ఉందో దాంట్లో చివరిగా లాస్ట్గా చేరినటువంటి కంట్రీ ఏది అనేది చెప్పండి. ఓకే, సో బేసిక్గా ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఏంటి ముఖ్య కారణం, రీజనల్ సెక్యూరిటీలో కోఆపరేషన్, అదేవిధంగా హైలైట్స్ ది ఇండియా స్ట్రాటజిక్ రోల్ ఇన్ యూరేషియన్ అఫైర్స్, అదేవిధంగా ప్లాట్ఫామ్ ఫర్ మల్టీలాటరల్ డిఫెన్స్ డిప్లొమసీని కొనసాగించడం కోసం అని చెప్పేసి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్, ఇరాన్ సస్పెండ్ ది కోఆపరేషన్ విత్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో బేసిక్గా మనకి ఇటీవల కాలంలో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది గత కరెంట్ అఫైర్స్లో. బేసిక్గా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కంట్రీస్ని ఏమని డివైడ్ చేయడం జరిగింది, న్యూక్లియర్ కంట్రీస్ అదేవిధంగా నాన్ న్యూక్లియర్ కంట్రీస్ అని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, నాన్ న్యూక్లియర్ కంట్రీస్గా. సో దీంట్లో నాన్ న్యూక్లియర్ కంట్రీస్గా కేవలం 5 కంట్రీస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఇండియా మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇండియా అండ్ పాకిస్తాన్, ఇజ్రాయెల్ మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ మనకి మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి యుఎస్ వచ్చేసి ఇరాన్ మీద స్ట్రైక్ చేసింది, ఏది న్యూక్లియర్ సైట్స్ పైన. సో బేసిక్గా ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది, ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయము అని చెప్పేసి. అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఆయా దేశాల్లో న్యూక్లియర్ డెవలప్మెంట్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు విత్డ్రా చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఆయా కంట్రీస్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ కానీ న్యూక్లియర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, అబ్జర్వేషన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇరాన్కి అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి కూడా మధ్యలో ఒప్పందం ఉంది. ఓకే, మేము న్యూక్లియర్ ఏవైతే వార్ హెడ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయట్లేదు, న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేయట్లేదు, మీరు వచ్చి కావాలంటే చెక్ చేయండి అని చెప్పేసి కూడా ఒప్పందం జరిగింది. ఎప్పుడు 2017లో. అయితే ఇప్పుడు ఏంది, మా దగ్గర సైట్స్ ఉన్నాయని చెప్పేసి యూఎస్ స్ట్రైక్ చేసింది కాబట్టి మేము అబ్జర్వేషన్లో ఏదైతే మేము కోఆపరేషన్ ఇస్తున్నామో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఆ కోఆపరేషన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ఇరాన్కు సంబంధించిన పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఓకే, సో దీని మీద జర్మనీ అండ్ ఫ్రాన్స్ కూడా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మెయిన్గా ఎప్పుడు ఒప్పందం జరిగింది అలాంటి హైలైట్స్ అని అదేవిధంగా మనము ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి చూద్దాం. ఓకే, ఇరాన్స్ పార్లమెంట్ ఓటెడ్ టు హాల్ట్ ది కోఆపరేషన్ విత్ ది
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫాలోయింగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఓకే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఓవర్సీస్ గ్లోబల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అండర్ ది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగంగా, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగంగా. సో 2015లో ఈ JCPOA అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని ప్రకారం బేసిక్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో బేసిక్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో మనకి 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఆటమ్స్ ఫర్ పీస్ అనే పేరు మీద, ఆటమ్స్ ఫర్ పీస్ అనే ఆర్గనైజేషన్ పేరు మీద. ఓకే, బేసిక్గా ఇదేంటి, ఆపరేట్స్ అండర్ ది ఓన్ ఫండింగ్ ట్రీటీ. బేసిక్గా ఎట్లా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏ కంట్రీస్లలో మనకి ఈ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తున్నారు అని బేసిక్గా డౌట్స్ ఉంటే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్రమోట్స్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ప్రివెంట్స్ మిలిటరీ యూజ్. ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఎనర్జీని అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని పవర్ జనరేషన్కి మాత్రమే లేకపోతే ఇతరత్ర మానవులకు ఉపయోగపడే విధంగానే వాడాలి, కానీ మానవులకు హాని చేసే విధంగా ఈ న్యూక్లియర్ టెక్నాలజీని వాడద్దు అని ప్రధానంగా ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని యొక్క మేజర్ మోటో అనమాట. ఆపరేట్స్ అండర్ ఇట్స్ ఓన్ ఫండింగ్ ట్రీటీ. ఓకే, రిపోర్ట్స్ టు ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి, అదేవిధంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. సో వియన్నా ఆస్ట్రియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది. దీని యొక్క బేసిక్గా ఇది ఏదైతే సర్వీస్ చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ పీస్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆ సర్వీస్కి గాను 2025లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇంక్లూడింగ్ ఇండియా కూడా మొత్తం 178 మెంబర్స్ దీంట్లో పార్ట్గా ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. సో నిన్న జూన్ 25 రోజున క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది. ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. సో దాంట్లో ఒక మేజర్ డిసిషన్ అనేది రావడం జరిగింది. ఏంటి, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్, అదేవిధంగా సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఇన్ యూపీ. సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్కి సంబంధించినటువంటి సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఏదైతే ఉందో సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ అని చెప్పేసి యూపీలో తీసుకురాబోతున్నారు ఒక పొటాటో సెంటర్ని. సో చూద్దాం దానికి సంబంధించి. టు ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆగ్రా ఏదైతే ఉందో ఆగ్రాలో ఈ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ దేనికి సంబంధించింది, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్కి సంబంధించింది. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఇంక్రీజ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఫార్మర్స్ ఇన్కమ్, అదేవిధంగా అండ్ జనరేట్ ది జాబ్ ఆపర్చునిటీ, టు ఇంప్రూవ్ పొటాటో అండ్ స్వీట్ పొటాటో ప్రొడక్టివిటీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే పంట పండించినాక కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి లాసెస్ రాకుండా అని చెప్పేసి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 111 కోట్లకు పైన, ఓకే 111 కోట్లకు పైన పెట్టుబడి అనేది ఈ రీసెర్చ్ సెంటర్కి ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సౌత్ ఏషియా రీజనల్ సెంటర్. ఓకే, రీసెర్చ్ అట్ ది సెంటర్ టు ఫోకస్ ఆన్ సీడ్ ప్రొడక్షన్, పెస్ట్ మేనేజ్మెంటు, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ రీసెర్చ్ సెంటర్ మేజర్గా ఫోకస్ చేయబోతుంది. టు హెల్ప్ ఫార్మర్స్ టు అడాప్ట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో. బేసిక్గా ఎనీ ఆర్గనైజేషన్ ఇలాంటి ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఏంటి ఇంటెన్షన్, బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్కి సంబంధించిన సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఎక్కడ రాబోతుందంటే యూపీలో. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ ఈజెస్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నార్మ్స్. సో బేసిక్గా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ని ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పేసి కూడా కొన్ని డివిజన్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక బ్యాంకు ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అన్నా ఏదైనా ఒక బ్యాంకుకి సంబంధించి ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్లలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఒకటి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవి వచ్చేసి మనకి బేసిక్గా మానిటరీ పాలసీలో భాగం. దిస్ ఈజ్ అదర్ సైడ్. ఓకే,
కాకపోతే బ్యాంక్స్ రెగ్యులర్గా మేనేజ్మెంట్ చేస్తాయి కదా, లోన్స్ ఇవ్వడం, ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఎలాంటి లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఒక టూల్. సో ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏం లేదండి, కొన్ని ప్రధానమైనటువంటి రంగాలు దేశానికి ఆర్థికంగా ఏ విధంగా హెల్ప్ అవుతాయో వాటికి కూడా లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాటికి టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఉంది, సపోజ్ ఎస్బీఐ, దానికి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కింద ఎంత ఉండాలి అంటే ఎంతవరకు ఆయా రంగాలకు లోన్స్ ఇవ్వచ్చు, 50% ఇవ్వచ్చా రైతులకు. దీంట్లో బేసిక్గా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో ఫస్ట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి, పాడి పంటలు ఎవరైతే చేస్తారో వారికి, పశు సంపద ఎవరైతే పెంచుతారో వారికి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, కుటీర పరిశ్రమలకి, ఎడ్యుకేషన్ లోన్స్, ఈ విధంగా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కిందికి రావడం జరిగింది. కేటగిరీస్లో కొన్ని సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా కొన్ని టార్గెట్స్, అంటే ఇప్పుడు ఏదైనా కమర్షియల్ బ్యాంక్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, ఆయా బ్యాంక్స్ కేటగిరీస్కి తగ్గట్టుగా ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏం చేసిందంటే కొంత ఉపశమనం ఇచ్చింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ఉపశమనం ఇవ్వడం వల్ల బేసిక్గా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక రకంగా నష్టమే, కానీ అదర్ సెక్టార్స్ ఉంటాయి కదా, లైక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రిలేటెడో ఇంకేదైనా ఇండస్ట్రీ రిలేటెడో వాళ్ళకి లోన్స్ అవైలబిలిటీ ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడేంటి, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా బ్యాంకింగ్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరుగుతుంది, లోన్స్ ఎక్కువగా ఇస్తున్నప్పుడు, ఆయా సెక్టార్స్కి ఇస్తున్నప్పుడు ఆయా సెక్టార్స్ రిలేటెడ్గా పీపుల్ వచ్చి లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే నువ్వు రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, రిస్ట్రిక్టెడ్ పీపుల్ మాత్రమే వస్తారు. సో దాన్ని ఒకసారి ఎక్స్పాన్షన్ చేస్తావనుకోండి, మిగతా అదర్ సెక్టార్ ఆఫ్ పీపుల్ కూడా రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి తక్కువగా చేయడం జరిగింది. సో ఆ పర్సంటేజెస్ ఏంటి అని చూద్దాం. సో బేసిక్గా 75% నుంచి 60%కి తీసుకురావడం జరిగింది ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో. అంటే ఒక 100 కోట్లు లోన్ ఇచ్చింది ఒక బ్యాంక్ ఒక 100 crores లోన్ ఇస్తే దాంట్లో కేవలం ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కేటగిరీ ఉన్నటువంటి పీపుల్కి మాత్రమే 75 crores ఇవ్వాలి అని చెప్పేసి పెట్టింది. ఏది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఆర్బీఐ గైడ్లైన్స్లో భాగంగా. కానీ ఇప్పుడు ఇది తగ్గిస్తూ కేవలం 60 కోట్లు అంటే 60% మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో మ్యాండేట్స్ ది క్రెడిట్ టు సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, ఎడ్యుకేషన్ వీటికి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. న్యూ నామ్స్ ఏంటి, బేసిక్గా 60% ఏదైతే ఉందో అది వచ్చేసి అలొకేటెడ్ టు ది ప్రియారిటీ సెక్టార్ ల్యాండ్. సో బేసిక్గా ఇది యాన్యువల్ బ్యాంకింగ్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అంటే ఇచ్చే దాంట్లో అన్నమాట. సో 20% ఫర్ ది స్ట్రాటజిక్ సెక్టార్స్ వేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ హ్యావ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో దీనివల్ల ఏంటి, ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్. సో ఇది మహారాష్ట్ర క్యాబినెట్ ఏదైతే ఉందో, మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వేని తీసుకురావాలని పేర్కొంది. సో లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే బై 2028. సో మహారాష్ట్రలో ఈ శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే అటు మహారాష్ట్ర బార్డర్ ఏదైతే నాగ్పూర్ ఉందో అక్కడ నుంచి మొదలుకొని గోవా వరకు కనెక్ట్ చేసే విధంగా ఈ శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వేని నిర్మించబోతున్నారు. సో ఇది వచ్చేసి 2028లో ఫినిష్ కాబోతుంది. సో మహారాష్ట్రకు సంబంధించి దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే, అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే. ఓకే, బేసిక్గా ఏమంటారు, ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నటువంటి శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే ఏ రాష్ట్రం నిర్మించబోతుందంటే మహారాష్ట్ర. ఓకే, సింపుల్ అంతే. సో దీని యొక్క హైలైట్స్ ఏంది, June 24, 2025లో మహారాష్ట్ర గవర్నమెంట్ క్యాబినెట్ ఏదైతే ఉందో అది ఆమోదించడం జరిగింది. సో బేసిక్గా పవార్ ఏదైతే ఉందో, పవనార్ ఏదైతే ఉందో వార్దాలో అక్కడ నుంచి మనకి పత్రదేవి గోవా బార్డర్లో ఉన్నటువంటి అక్కడి వరకు మొత్తం 800 కిలోమీటర్లు, 802 కిలోమీటర్లు 12 డిస్ట్రిక్ట్స్ని కలుపుతూ దీన్ని నిర్మించబోతున్నారు ఈ శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వేని. సో రెడ్యూస్ ట్రావెల్ టైం నాగ్పూర్ టు గోవా వచ్చేసి 18 hours ఉండే
ట్రావెల్ టైము కేవలం 8 గంటల్లోనే, అంటే 18 గంటల నుంచి 8 గంటలకు ట్రావెల్ టైం అనేది తగ్గింది. అంటే 10 గంటల యొక్క టైం అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బేసిక్గా కనెక్ట్ ది 18 శక్తి పీఠాస్ బూస్టింగ్ రిలీజియస్ టూరిజం ఆల్సో. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి 84,000 crores. దీంట్లో ల్యాండ్ అక్విజిషన్కి వచ్చేసి 12,000 crores అనేది చేయడం జరుగుతుంది. బేసిక్గా ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి రైతులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సింపుల్గా శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ హైవే ఇటీవల న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ నాటో. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నాటో. సో బేసిక్గా నాటోకి సంబంధించి జూన్ 24th and 25th సంబంధించి 2025 జూన్ 24th and 25th రోజున ఈ సమ్మిట్ నాటోకి సంబంధించి నార్త్ ట్రీటీ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఈ సమ్మిట్ అనేది జరిగింది. ఎక్కడ అంటే ది హేగ్, మనకి నెదర్లాండ్లోని హేగ్ ద లా హే ఏదైతే ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ జరగడం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఏ నాటో సమ్మిట్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్లో జరగడం ఇదే మొదటిసారి. ఓకే, సో బేసిక్గా ఈ సమ్మిట్లో ఏమని తీర్మానం చేశారు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు 1949లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో ఆర్టికల్ 5 అని ఈ ఏదైతే ఆర్గనైజేషన్ సంబంధించి ఆర్టికల్ 5 అని ఒకటి ఉంటుంది. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ నాటో కూటమిలో ఉన్నటువంటి మొత్తం దేశాల్లో ఏ ఒక్క దేశం మీద నైనా దాడి జరిగితే మొత్తం అన్ని దేశాల మీద జరిగినట్టే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా అన్ని దేశాలు రిటాలియేషన్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి మెయిన్ మోటో అనమాట ఈ ఆర్టికల్ 5 కింద. సో అదేవిధంగా సో దీంట్లో ఇంకొకటి ఏంటి, ఈ విధంగా గ్రూప్ మీటింగ్స్, ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్న సమయంలో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించిన కంట్రీస్, నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ నాటో కంట్రీస్ ఆ దేశం యొక్క జీడిపిలో 2% వరకు డిఫెన్స్ సెక్టార్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2025లో జరిగినటువంటి సమ్మిట్లో ఏమని నిర్ణయించారు, దీన్ని కాస్త 5% చేయాలి. ఎప్పటివరకు 2035 కల్లా ఆయా కంట్రీస్కి సంబంధించినటువంటి జీడిపి ఏదైతే ఉంటుందో జీడిపిలో 5% వరకు డిఫెన్స్ సెక్టార్కి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎన్ని కంట్రీస్ ఉండడం జరిగింది, 32 కంట్రీస్ ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్యలో వారు కూడా ప్రధాన కారణం ఇదే. అటు యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవుదాము అని చెప్పేసి, అదేవిధంగా ఇటు నాటోలో కూడా జాయిన్ అవుతాము. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అవుతాను నేను అని చెప్పేసి ఉక్రెయిన్ అంటే లేదు నువ్వు జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి రష్యా దాడి చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో బేసిక్గా 32 కంట్రీస్ ఉక్రెయిన్ కూడా జాయిన్ అవ్వాలని చూస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఏ కంట్రీస్ జాయిన్ అయ్యాయి అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది గతంలో. సో కంపల్సరీ ఇంపార్టెంట్, ఆ పర్స్పెక్టివ్లో కూడా చూడండి. ఓకే, సో బేసిక్గా 5% ఆఫ్ ది జీడిపి డిఫెన్స్ ప్లస్ సెక్యూరిటీకి చేయాలి అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఈ నాటో సమ్మిట్లో. ఓకే, 3.5% ఆయా కంట్రీస్కి సంబంధించినటువంటి జీడిపిలో ఎంత 3.5% వచ్చేసి కోర్ మిలిటరీకి చేయాలి, పర్సనల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్స్కి. అదేవిధంగా 1.5% వచ్చేసి బార్డర్ సెక్యూరిటీకి చేయాలి, సైబర్ డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రిలేటెడ్గా చేయాలి అని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎప్పటికల్లా 2035 కల్లా. ఓకే, కాకపోతే 2% ఆఫ్ ది జీడిపి. సో ఓన్లీ 22 మెంబర్స్ అవుట్ ఆఫ్ 32 మెంబర్స్కి కేవలం 22 మెంబర్స్ మాత్రమే ఈ 2% జీడిపి ఏదైతే ఉందో దాన్ని మీట్ అవ్వడం జరిగింది. ఎప్పటివరకు 2024 వరకు. సో ఇప్పుడు ఏం క్వశ్చన్ చేస్తారు, 5% జీడిపి అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఎప్పుడు ఏర్పడింది, మనకి 1949లో ఏర్పడడం జరిగింది. సో బెల్జియంలోని బ్రసెల్స్లో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. సో యూరోపియా అండ్ నార్త్ అమెరికాకు సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి 32 ఉండడం జరిగింది. సో బేసిక్గా ఆర్టికల్ 5 చెప్పాను కదా, కలెక్టివ్ డిఫెన్స్, అటాక్ ఆన్ వన్ ఈజ్ అటాక్ ఆల్ అనే నినాదం పైన ఉంటుంది. ఒకరిపైన అటాక్ చేస్తే మనందరిపైన అటాక్ చేసినట్టుగా ఈ దేశాలు భావిస్తాయి.
భావిస్తాయి. అందుకని చెప్పేసి ద మోస్ట్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఓకే, సో కోల్డ్ వార్ ఆర్జిన్ టైంలో దీన్ని బేసిక్గా 1947లో మనకి ఎప్పుడైతే 1945లో ఈ మనకి వరల్డ్ వార్ 2 ఏదైతే అయిపోయిందో, వరల్డ్ వార్ 2 తర్వాత ఇటు సోవియట్ యూనియన్ అదేవిధంగా ఇటు అమెరికా మధ్యలో అంటే నేను పెద్ద నేను గొప్ప అన్న టగ్ ఆఫ్ వార్ జరిగింది. అంటే డైరెక్ట్గా వార్ జరగలేదు కానీ ఇండైరెక్ట్గా ఆయా దేశాలు సపోర్ట్ చేసుకున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. సో పోస్ట్ కోల్డ్ వార్లో క్రైసిస్ రెస్పాన్స్, బాల్కన్, కొసావో, 21st సెంచరీలో కౌంటర్ టెర్రరిజం, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ పైన వర్క్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా డిఫెన్స్, ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ 5 మీద ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 5 మీదనే ఈ ప్రధానంగా నాటో కంట్రీస్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, కాఫీ ఎక్స్పోర్ట్స్ అనేటివి పెరగడం జరిగింది. ఇండియాకు సంబంధించి వాళ్ళలో 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్, గుర్తుపెట్టుకోండి 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాఫీలో ఇండియా వచ్చేసి 7th వరల్డ్లోనే ప్రొడ్యూసర్ పరంగా. ఎక్స్పోర్ట్స్ అంటే కాఫీ ఏదైతే పండించారో ఆ పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో కాఫీ బీన్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్పోర్ట్స్లో వచ్చేసి ప్రపంచంలోనే 5th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, ప్రొడ్యూసింగ్లో మాత్రం 7th ప్లేస్లో ఉంటే ఎక్స్పోర్ట్స్లో మాత్రం టాప్లో ఉండడం, అంటే టాప్ 5 కంట్రీలో ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇండియాలో వచ్చేసి కర్ణాటక టాప్లో ఉండడం జరిగింది ప్రొడక్షన్లో. ఓకే, ఈ ఏవైతే హైలైట్స్ ఉన్నాయో దాదాపుగా 25% గతంతో పోల్చుకున్నప్పుడు 25%, 2023-24 సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరం కాఫీ ప్రొడక్షన్ ఎక్కువ, అంటే కాఫీ ఎక్స్పోర్ట్స్ 25% పెరిగాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో చూద్దాం హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఏదైతే ఉందో 2025-26 గాను 25% ఇంక్రీజ్ అయింది గతంతో పోల్చుకున్నప్పుడు. 2024-25తో పోల్చుకున్నప్పుడు 40% గ్రోత్. ఓకే, ఆఫ్టర్ 40% గ్రోత్ ఇన్ 2024-25 ఇప్పుడు ఎంత 25% గ్రోత్ అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 24 ఏదైతే ఉందో ఈ ఇయర్లో ఎంత $286 మిలియన్, $286 మిలియన్ విలువైనటువంటి కాఫీ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఏదైతే ఉందో దాంట్లో ఈ $1,803 మిలియన్ అనేటివి ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. అంత వాల్యుబుల్ ఏదైతే ఉందో కాఫీ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. సో రైజింగ్ గ్లోబల్ డిమాండ్, ప్రీమియం షేడ్ గ్రోన్ అరబికా, మనకు బేసిక్గా ఇండియాలో పండించేటువంటి ప్రధానమైనటువంటి కాఫీ పంటల్లో వేరియేషన్స్లలో అరబికా అండ్ రోబస్టా ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫేమస్. సో ఇవి ఇండియాలో పండించడం జరుగుతుంది. ఓకే, సో జిఐ ట్యాక్స్ అండ్ డిజిటల్ బ్రాండింగ్ ఏదైతే ఉందో దానివల్ల కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఈ డిజిటల్ బ్రాండింగ్ అండ్ జిఐ ట్యాక్స్ కూడా ఇస్తుంది వేరియస్ కాఫీ టైప్స్కి. సో దానివల్ల కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫేవరబుల్ అండ్ క్లైమేట్, ఈల్డ్ రికవరీ పోస్ట్ పాండమిక్ తర్వాత ఈల్డ్ రికవరీ కూడా జరిగింది. అందుకని చెప్పేసి ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది, ఎట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ జరిగాయి. అండ్ బ్రాండింగ్, ఎస్పెషల్లీ ప్రపంచంలో ఈ మనకి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కువగా బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. సో 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ 5th లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ గ్లోబల్లీ. సో యాన్యువల్గా ఎంత అవుట్పుట్ వస్తుంది 3.5 నుంచి 4 lakhs టన్స్ అనే కాఫీ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో 70% మోస్ట్ ఆఫ్ ది కాఫీ ప్రొడక్షన్ వచ్చేసి మనకి ఇండియాలో కర్ణాటకలో జరుగుతుంది, తర్వాత కేరళ, ఈ తమిళనాడు. బేసిక్గా మనకి ఏదైతే ఈ నీలగిరి హిల్స్ ఉంటాయో ఆ ప్లేస్లో ఎక్కువగా మనకి కాఫీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో బేసిక్గా అరబికా వెరైటీస్లో కెన్స్, S7.95 అని చెప్పేసి, కావేరి అని చెప్పేసి ఇవి చాలా ఫేమస్ అనమాట. హై ఈల్డ్ సెక్షన్స్ అనేటివి కూడా ఉండడం జరిగింది. సో ఇండియా వచ్చేసి కాఫీ ప్రొడక్షన్లో ఇప్పుడు చాలా ఎక్కువగా ముందుకు వెళ్తుంది, అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూపిస్తుంది. సో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ గాను 25% అనేది జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, 50th యానివర్సరీ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో బేసిక్గా మనకి 1975 జూన్ 25 రోజున ఆర్టికల్ 352 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 352 ఏదైతే ఉందో దీని ద్వారా
ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. ఎవరు? అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు. ఓకే, సో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది, సో మనకి రాజ్యాంగంలో ఎమర్జెన్సీ అనేది ఉండడం జరిగింది. సో ఏ సందర్భాలలో బేసిక్గా ఎమర్జెన్సీని విధించవచ్చు? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360. మనకు ఇందులో ఏది రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ ద్వారా ఆయా రాష్ట్రాలకు కానీ మన దేశానికి కానీ ఎమర్జెన్సీ విధించవచ్చు. ఆర్టికల్ 352 ప్రకారం ఎంటైర్ ఇండియాకి సంబంధించి ఏది ఎమర్జెన్సీ విధించవచ్చు. ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు. ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించవచ్చు. సో మనము బేసిక్గా ఇలాంటి న్యూస్ ఉన్నప్పుడు ఏదైతే స్టాటిక్ పోర్షన్ ఉంటుందో ఆ స్టాటిక్ పోర్షన్కి లింక్ చేసుకోవాలి. సో ఇది 360 వరకు. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి 356, ఆర్టికల్ 356 ప్రకారం కూడా మనం ప్రెసిడెంట్ రూలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే విధించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆర్టికల్ 352 కింద మనకి 2 రకాలైనటువంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే బేసిక్గా దేశంలో ఏదైనా అల్లకొల్లాలు జరిగితే అప్పుడు విధించే ఎమర్జెన్సీని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు. ఎక్స్టర్నల్ అంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయట శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు ప్రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని కూడా ఆర్టికల్ 352ను ఉపయోగించి చేయవచ్చు. అయితే 1975 జూన్ 25 రోజున ఇంటర్నల్ ఎమర్జెన్సీ దేశంలోనే ఒక్కసారి విధించడం జరిగింది. అంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించారు, కంటిన్యూషన్లోనే ఇంటర్నల్ ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది. ఏదైతే బంగ్లాదేశ్ మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఏదైతే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ విధించారో ఆ ఎమర్జెన్సీనే కంటిన్యూ చేస్తూ 1975 జూన్ 25 రోజున మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీని లాంచ్ చేయడం జరిగింది. సో దేశంలో మొట్టమొదటిసారిగా అప్పుడు ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది తీసుకొచ్చారు. సో ఇప్పుడు నిన్న ఏదైతే ఈ 50 years అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మనకి రాజ్యాంగ పరంగా ఏ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని రిప్రజెంట్ చేస్తే ఆర్టికల్ 352 వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రధానంగా మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషన్గా పేర్కొన్నటువంటి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి హైలైట్స్ కూడా చూద్దాం. బేసిక్గా ఆర్టికల్ 352 ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే రీజన్తో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది వేయడం జరిగింది. సో సస్పెండెడ్ సివిల్ లిబర్టీస్, ఆల్టర్డ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్. సో మనకి ఆర్టికల్ 19 మనకి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ సంబంధించి కూడా మనకి ఎమర్జెన్సీ చాప్టర్లో క్లియర్గా ఉండడం జరిగింది. ఓకే, ఎమర్జెన్సీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ సంబంధించి ఆర్టికల్ 14, 19 ఈ విధంగా ఉన్నాయి కదా, 14, 15, 16. సో అందులో భాగంగా ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359 ప్రకారం ఏ ఆర్టికల్స్ ఏ సందర్భంలో ఏ ఎమర్జెన్సీ టైంలో సస్పెన్షన్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు అని కూడా ఉండడం జరిగింది. ఓకే, సో బేసిక్గా డ్యూరేషన్ వచ్చేసి 1975 జూన్ 25 నుంచి 21 మార్చ్ 1977 వరకు జరగడం జరిగింది, దాదాపుగా 2 years. ఓకే, సో పొలిటికల్ అన్రెస్ట్, సడన్ స్టూడెంట్ అజిటేషన్, ఇన్ఫ్లేషన్, కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ కావడానికి మెయిన్ రీజన్ అనమాట. ఓకే, అదేవిధంగా మాస్ ప్రొటెస్ట్ లెడ్ బై ది జయప్రకాష్ నారాయణ్ టోటల్ రెవల్యూషన్. సో అలహాబాద్ హైకోర్టు, ఎస్పెషల్లీ అలహాబాద్ హైకోర్టు వచ్చేసి జూన్ 12, 1975 రోజున పిఎం ఇందిరాగాంధీ గారు, అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎంపీ ఎలక్షన్లో మిస్ మ్యాచ్ జరిగింది, వారు గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ని వాడడం జరిగింది అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో అప్పుడు ఏంటి అంటే ఆ రీజన్ వల్ల ఎస్పెషల్గా అల్లకొల్లాలు జరగడం వల్ల ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెన్షన్ చేశారు అండర్ ఆర్టికల్ 358, 359, ఆర్టికల్ 14, 19, 21, 22. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ద్వారా ఏ ఆర్టికల్స్ని సస్పెన్షన్ చేస్తారు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా ఆర్టికల్స్ని సస్పెండ్ చేయవచ్చు ఆ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అని చెప్పేసి కూడా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, సో బేసిక్గా ఇదంతా కూడా మీసా యాక్ట్ కింద మనకి
35,000 పొలిటికల్ అరెస్ట్లు అనేవి జరిగాయి. సో దిస్ ఈజ్ అన్నెసెసరీ. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేశారు. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్గా పేర్కొనడం జరుగుతుంది. మినీ కాన్స్టిట్యూషన్గా పేర్కొనడం జరుగుతుంది. సో ప్రధానంగా మేజర్ అమెండ్మెంట్స్ అనేవి ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే చేయడం జరిగింది, రాజ్యాంగ సవరణ ద్వారా. సో బేసిక్గా ఎంపవర్డ్ ది ఎగ్జిక్యూటివ్, వీకెండ్ ది జ్యుడిషియరీ. ఒకానొక సందర్భంలో ఎలా అంటే ప్రధానమంత్రి ఎలక్షన్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ జ్యుడిషియరీ అబ్జర్వేషన్కి లేకుండా చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఏదైతే ఉందో అది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని రిఫార్మ్స్ కూడా చేసింది. సో బేసిక్గా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రధానంగా 42nd, నేను చెప్పేది 44th ఏదైతే ఉందో ఈ 44th అమెండ్మెంట్లో మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో లోక్సభలో భాగంగా 6 years చేస్తారు దాని టర్మ్ వచ్చేసి. కాకపోతే దాన్ని మళ్ళీ కుదించి 5 yearsకే చేయడం జరిగింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇక్కడ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏవైతే మేజర్ మాడిఫికేషన్ చేశారో రాజ్యాంగంలో అవన్నీ కూడా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే చేయడం జరిగింది. అంటే తీసివేశారు, మళ్ళీ ప్రీవియస్గా చేశారు. ఎలా ఎంతవరకు అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే బేసిక్గా ప్రెసిడెంట్ మాత్రమే ఏది మనకి ఈ ఎమర్జెన్సీని విధించాలి అని చెప్పడం జరిగింది ఫస్ట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిటర్న్ కన్సెస్ ఫ్రమ్ ది క్యాబినెట్. కేవలం ప్రధానమంత్రి యొక్క ఒప్పందం మీదనే ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది విధించకూడదు. క్యాబినెట్ మొత్తంగా కూడా రిటర్న్ కన్సెషన్ ఇస్తేనే రాతపూర్వకంగా ఇస్తే మాత్రమే మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంకా చూద్దాం. ఎప్పుడు ఎండ్ అయింది? March 1977లో ఎండ్ అవ్వడం జరిగింది. సో దీని తర్వాత షా కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో దాని తర్వాత 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా రీప్లేస్డ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విత్ ఆర్మర్ రెబెలియన్. ఏదైతే మనకి ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కింద విధించాలి ఆర్టికల్ 352 కింద అని చెప్పేసి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే కారణం ద్వారా అంతర్గత కలహాల ద్వారా విధించాలి అని చెప్పేసి యాక్చువల్గా రాజ్యాంగంలో ఉంది. దాన్ని రీప్లేస్ చేస్తూ ఆర్మర్ రెబెలియన్ అనే వర్డ్ని చేర్చడం జరిగింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అదేవిధంగా రీస్టోర్ ది జ్యుడిషియల్ ఓవర్సైట్ ఓవర్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్స్. ఓకే, అదేవిధంగా నిన్న మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ద ఎమర్జెన్సీ డైరీస్. ఓకే, ద ఎమర్జెన్సీ డైరీస్ అనే బుక్ని అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది, హోమ్ మినిస్టర్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ ఫండమెంటల్ రైట్స్ సస్పెన్స్ అవుతాయి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359 గురించి క్షుణ్ణంగా చదవండి. ఓకే, నెక్స్ట్ బీహార్ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది అండర్ ఇండియాస్ న్యూ స్మార్ట్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లో భాగంగా. సో 2025-26 బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ అనేది అలొకేషన్ చేశారు. 20,000 కోట్ల బడ్జెట్ అనేది అలొకేషన్ చేశారు. దేనికి? న్యూ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ మిషన్స్లో భాగంగా. అంటే బేసిక్గా కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఇంత పెద్దగా నిర్మించడానికి భారీ ఎత్తున మనకి ల్యాండ్ కావాలి, అదేవిధంగా ఫండ్ కావాలి, బేసిక్గా బడ్జెట్ ఇష్యూ. సో దాన్ని తగ్గిస్తూ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బిల్డ్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ న్యూ స్మార్ట్ మాడ్యులర్ రియాక్టర్ మిషన్ అనేది 20,000 కోట్లతో తీసుకురావడం జరిగింది. ఓకే, ఎప్పుడు 2025-26లో. సో దాంట్లో భాగంగానే బీహార్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది త్వరలో రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. సో బేసిక్గా లార్జ్ స్కేల్ రియాక్టర్స్ వచ్చేసి మనం ఇప్పుడు లార్జ్ హైడ్రోజన్ కొలైడర్స్ ఇవన్నీ చూస్తాం కదా, 3000 megawatts నుంచి 1000 megawatts మధ్యలో ఉత్పత్తి చేస్తాయి. సో వాటికి బడ్జెట్ ఎక్కువ కావాలి. అదేవిధంగా ఎస్పెషల్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. ఎందుకు అంటే న్యూక్లియర్ రియాక్టర్ నుంచి బేసిక్గా రేడియేషన్ అనేది రాదు. కాకపోతే ఇఫ్ ఎనీ యాక్సిడెంట్
ఇఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇఫ్ ఎనీ బ్లాస్ట్ కానీ అయినప్పుడు దాని ద్వారా వచ్చే రేడియేషన్ చాలా హెవీగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం జపాన్ లాంటి కంట్రీస్లలో అదేవిధంగా చూసాం ఉక్రెయిన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల ఈ రేడియేషన్ విడుదలైతే ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఎన్విరాన్మెంటలిస్టులు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. సో ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇంత భారీ ఎత్తున చేయాలంటే ఇబ్బంది. సో అదే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ద్వారా ఈ న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు. సో ఒకవేళ ఎనీ యాక్సిడెంట్ అయినా కానీ అది ఎక్కువగా ప్రాణ నష్టం కానీ అదేవిధంగా రేడియేషన్ కానీ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి అదేవిధంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా తక్కువలో ఇన్వెస్ట్మెంట్స్లో అయిపోతుంది. కాబట్టి దీనికని చెప్పేసి మనకి ఎనర్జీ సెక్యూరిటీ బేసిక్గా ఏదైతే పవర్ ఉంటుందో మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ మిషన్ని. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు బీహార్లో ఫస్ట్ ప్లాంట్ అనేది రాబోతుంది. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్, ఏ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ టు బి సెటప్. సో 5 ఇండిజినస్లీ డెవలప్డ్ ఏవైతే బేసిక్గా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆపరేషన్ బై 2033 కల్లా తీసుకురావాలనుకుంటున్నారు. దీనికని చెప్పేసి 20,000 కోట్ల బడ్జెట్ అనేది కూడా ప్రపోజల్లో పెట్టడం జరిగింది. ఎప్పుడు 2025-26 బడ్జెట్లో. ఓకే, సో ఇంకా హైలైట్స్ చూద్దాం. సో అడ్వాన్స్డ్ అండ్ కాంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. సో ఇందాక చూసాం కదా బేసిక్గా ఇది కన్వెన్షనల్ రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే మనకు తూటికోడి, కుడంకులం ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఈ రేంజ్లో ఉంటాయి. అదేవిధంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటాయి. సో బేసిక్గా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎనర్జీ డెఫిషియంట్ రీజియన్స్ లైక్ బీహార్లో ఇవి ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. స్కేలబుల్, సేఫర్ అండ్ సపోర్ట్ స్మాలర్ గ్రిడ్. సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ది స్టేట్ పార్ట్ ఆఫ్ ది 20,000 crores సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగం అన్నమాట. సో ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ విద్యాశక్తి. సో ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అకాడమిక్స్లో, బేసిక్గా అకాడమిక్స్లో ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి వారికి మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్లలో డిజిటల్ మోడ్లో వాళ్ళకి బూస్టర్ లాగా డిజిటల్ మోడ్లో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాత ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. సో విద్యాశక్తి స్కీమ్ ఇటీవల న్యూస్లో ఉంది. ఎవరు తీసుకొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఎందుకు తీసుకొచ్చిందంటే ఎడ్యుకేషన్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు వెనుకబడి ఉన్నటువంటి స్పెషల్గా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫోకస్ చేస్తూ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాత డిజిటల్ రూపకంగా వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఎక్స్పర్టైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విద్యాశక్తి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన హైలైట్స్ చూద్దాం. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ రెమెడియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు తీసుకొచ్చారు? June 25, 2025 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. టెక్ ఎనేబుల్డ్ రెమెడియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్లో ఆటోమేటికల్లీ లాగింగ్ స్టూడెంట్స్. సో బేసిక్గా అకాడమికల్లీ లాగింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ విత్ పర్సనలైజ్డ్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిలలో ఎక్స్పర్టైజ్ చేయాలని అనుకుంటున్నారు. సో బేసిక్గా ఎంతవరకు 4,424 జిల్లా పరిషత్ స్కూళ్ళలో, అదేవిధంగా 576 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో, బాలికా విద్యాలయాల్లో, అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ అండ్ మోడల్ స్కూల్స్లలో ఈ విద్యాలక్ష్మి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో బేసిక్గా కీ ఆబ్జెక్టివ్స్ ఏంది? లెర్నింగ్ అవుట్కమ్, రెడ్యూస్ డ్రాప్ అవుట్ రేట్స్, అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచడము ఈ విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే, బేసిక్గా ఎవరైతే వెనుకబడ్డారో చదువులో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడమే. ఎందులో దేని ద్వారా? డిజిటల్ మోడ్లో. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ స్కూల్ అవర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి టెక్నికల్ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అంటే ఐఐటి మద్రాస్ సంబంధించిన ప్రవర్తక్ అనే ఒక స్టార్టప్ కంపెనీ, ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ అనే కంపెనీ 5-day
టీచర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్లో భాగంగా. సో దీంట్లో భాగంగా టెక్నికల్ ట్రైనింగ్ వచ్చేసి టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది 5 days. దాన్ని ఎవరు ఇస్తున్నారు అంటే ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ అనే స్టార్టప్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్ట్రక్చర్డ్ డిజిటల్ కంటెంట్, ఫిక్స్డ్ రెమిడియల్ టైం టేబుల్స్, టీచర్స్ యాజ్ మెంటర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్ విత్ ఎంపతి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విద్యాశక్తి. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో మీకోసం అని చెప్పేసి అంటే రికమెండేషన్స్ వచ్చాయి సార్, స్లైడ్స్ తెలుగులో ఉంచండి, అటు ఇంగ్లీష్లో ఉంచండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇటు బోత్ మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా మేము స్లైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దయచేసి మా ఇనిషియేటివ్ని రికగ్నైజ్ చేసి వీడియోస్ని షేర్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి కోసం అని చెప్పేసి ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. సో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఓకే, దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో దీనికి సంబంధించిన టైం టేబుల్ అన్నీ కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం ఒక స్పెషల్ వీడియో ద్వారా. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా T1 అకాడమీలో పోటీ పరీక్షలకు ఉపయోగంగా ఉండే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ని కూడా చూడండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.